వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి అమీర్శెట్టి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. మొదటగా ఈ ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబర్ చేసుకోండి. ఇప్పుడు మనము రావి చెట్టు అత్యంత శుభ ఫలితాలు ఇచ్చే రావి చెట్టు యొక్క విశేష మహత్యమును తెలుసుకుందామా? స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియోని చూడండి. రావి చెట్టు అత్యంత మహిమాన్వితమైన విశేషాలతో కూడుకున్నది. శాపాలు, దోషాలు, పూర్వజన్మ కర్మలను ఈ రావి చెట్టు తొలగించగలదు. రావి చెట్టును సంస్కృతంలో అశ్వత్థ వృక్షం అని వ్యవహరిస్తారు. అశ్వత్థ వృక్షంలో సర్వదేవతలు ఉంటారు. దీని మహత్యం గురించి బ్రహ్మాండపురంలో నారద మహర్షుల వారు చాలా స్పష్టంగా వివరించారు. అశ్వత్థ వృక్షమే నారాయణ స్వరూపమని, ఈ వృక్షం అంతటి మహిమాన్వితమని తెలిపారు. రావి చెట్టు యొక్క మూలము బ్రహ్మదేవుడు, రావి చెట్టు యొక్క మధ్య భాగము శ్రీ మహావిష్ణువుని, రావి చెట్టు యొక్క చివరి భాగము సాక్షాత్తు శివుడని బ్రహ్మాండ పురాణంలో చెప్పబడింది. కనుక రావి చెట్టును పూజిస్తే త్రిమూర్తులను పూజించినట్టే. రావి చెట్టును ఆరాధించటం వలన త్రిమూర్తులతో పాటు గణేశుడు, హనుమంతుడు, దుర్గాదేవి, లక్ష్మీదేవి మరియు శనేశ్వరుడు అపారమైన అనుగ్రహం లభిస్తుందని చెప్పబడింది. రావి చెట్టులోనే దక్షిణ, పశ్చిమ ఉత్తర దిక్కులలో కొమ్మలలో త్రిమూర్తులు కొలవై ఉంటారు. తూర్పు దిక్కున గల కొమ్మలలో ఇంద్రాది దేవతలు, సప్త సముద్రాలు, అన్ని పుణ్య నదులు ఉంటాయి. దాని వేలల్లో మహర్షులు, గృహబ్రాహ్మణులు, 4 వేదాలు ఉంటాయి. రావి చెట్టును అంటే అశ్వత్థ వృక్షాన్ని ఆక్రమించి అష్ట వసువులు, ఏకాదశి రుద్రులు, ద్వాదశాధిపతులు, దిక్పాలకులు ఎల్లప్పుడూ ఉంటారు. అశ్వత్థ వృక్షము మూలంలో ఆకారము మాతో ఈకారము అని, అది వచ్చే పళ్ళలో మా కారము వెలసి ఆ వృక్షమంతా ప్రణమ స్వరూపము అశ్వత్థ వృక్షము. రావి చెట్టు యొక్క ప్రదర్శన చేయటానికి మరియు పూజించడానికి ఎన్నో పద్ధతులు ఉన్నవి. ముందుగా రావి చెట్టును దర్శించి దాన్ని చేతితో తాకి ఒక్క శనివారం మాత్రమే తాకాలి, మిగతా రోజుల్లో తాకకూడదు. మూలతో బ్రహ్మ రూపాయ, మధ్యతో విష్ణు రూపాయ, ఆగ్రతో శివరూపాయ, వృక్ష రాజాయితే నమో నమః అన్న అశ్వత్థ వృక్ష సూత్రమును పఠించి రావి చెట్టును ఆరాధించటం. అశ్వత్థ వృక్షము ప్రదర్శన చైత్ర, ఆషాఢ, పుష్ప మాసాలలో చేయరాదు. గురు శుక్ర మూలాలలో చేయరాదు. కృష్ణపక్షంలో అశ్వత్థ వృక్ష ప్రదర్శన ప్రారంభించరాదు. ఆది, సోమ, శుక్రవారాల్లో గ్రహణ మరియు సంక్రమ సమయాలలో, నిషిద్ధ సమయాలలో రాత్రి భోజనం చేసిన ఈ వృక్షాన్ని సేవించరాదు. మౌనంగా లేదా గురునామము లేదా విష్ణు సహస్రనామము చదువుతూ నెమ్మదిగా ప్రదర్శనలు చేయాలి. ప్రతి ప్రదర్శనానికి ముందు అలాగే చివర రావి వృక్షానికి నమస్కరించాలి. రావి వృక్షానికి బిడ్డలు కలగరన్న సంకల్పంతో ప్రదర్శనలు రావి వృక్షానికి బిడ్డలు కలగాలన్న సంకల్పంతో ప్రదర్శనలు చేస్తే తప్పక పిల్లలు కలుగుతారు. శనివారం నాడు రావి వృక్షాన్ని చేతితో తాకి మహామృత్యుంజయ మంత్రమును జపిస్తే ముఖ్య భయం పోతుంది. సోమవారము అమావాస్య కలిసి వచ్చిన రోజున రావి వృక్షము కింద ఒక బ్రాహ్మణుడికి భోజనం పెడితే